మీకు సంబంధించిన డైట్ ఫాలో అవ్వాలంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ వరకు లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా మేడం? నేను ఈ రోజుల్లో చిన్న పిల్లలు అందరూ ఒబెస్‌గానే ఉంటున్నారు. సో, వాళ్ళలో డైట్ చేయగలిగిన వాళ్ళు, ఆ మనోధైర్యం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఫోర్స్‌ఫుల్‌గా ఎవరు డైట్ చేయొద్దు. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ గ్రోన్ అప్. మీరు మీ మైండ్‌ని సెట్ చేసుకున్నాకే రండి అని చెప్తాను. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసే డైట్. ఓకే. సో, మీరు నా డైట్‌తో పాటు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే మీకు రిజల్ట్స్ ఉంటాయి. సో, పిల్లలు ఆ మెచ్యూరిటీ ఉండదు. సో, అలా ఉన్న వాళ్ళనైతే తీసుకురండి అంటారు. ఓకే. డెఫినెట్‌లీ పిల్లలు కూడా మెచ్యూరిటీ ఉండి వాళ్ళు నిజంగా చేస్తారు. ఒబేలాగా ఉంటే వాళ్ళని అడుగుతాను నేను ముందు. ఓకే. ఈవెన్ దో ఆన్‌లైన్‌లో కూడా పిల్లలు అంటే ముందు మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేస్తున్నారా అని అడుగుతా. లేకపోతే ఒక టెక్నిక్‌గా మార్నింగు, ఈవినింగు చక్కగా నేను చాలా డైట్స్ పోస్ట్ చేస్తున్నాను. హెల్తీ డైట్స్. ఓకే. కుకింగ్ మెథడ్స్‌తో సహా. అలాంటివి కొన్ని టిఫిన్స్, బ్రేక్‌ఫాస్ట్‌లు, హెల్తీ స్మూతీస్ ఇవన్నీ ఇస్తూ ఒక్క మీల్ వాళ్ళకిష్టం వచ్చింది తినేలాగా, ఎక్కువ ఆటలాడేలాగా చేయండి అని చెప్తాను. ఓకే. అదర్ దాన్ దట్ ఐ కాంట్ ఫోర్స్ కిడ్స్. జంక్ ఫుడ్ వారానికి 2 రోజులు లిమిట్ చేయమని చెప్తాను. అంటే రెగ్యులర్‌గా జంక్ ఫుడ్ తినే పిల్లలకైతే వద్దు అని పర్వాలేదు. 2 డేస్ అని చెప్పేసి చీట్ మీల్ అనేది ఓకే. మనమే ఉండట్లా 11 పడుకోమంటే ఎవరు పడుకుంటారు? 12 దాకా, 1 దాకా పార్టీలు చేసుకుంటారు. మనం పెరిగినా కూడా చాలామంది ఆల్కహాల్ మంచిది కాదు. బట్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో వీ కాంట్ లిమిట్ ఎవ్రీథింగ్. సో వీ కెన్ మోడిఫై థింగ్స్. ఓకే, ఆల్కహాల్ తీసుకుంటున్నారా? వీక్లీ 2 టైమ్స్ పెట్టుకోండి. 4-5 డేస్ హెల్తీగా ఉండండి. బాడీని అట్లీస్ట్ హెల్తీ థింగ్స్‌కి అలవాటు చేయండి అనేదే నా మెయింటెనెన్స్ డైట్. ఓకే. ఓకే. సో తగ్గాక కూడా నేను పార్టీలు చేసుకోవద్దు అంటే ఎవరు వినరు. నేనెవరినండి చెప్పడానికి? ఇష్టం లేని వాళ్ళు తాగరు. అదేం క్రైమ్ ఏం కాదు. అది వాళ్ళ ఇష్టం. మాకు దే నో అంటే సిగరెట్ ఈజ్ హార్మ్‌ఫుల్ అని అందరికీ తెలుసు. తెలుసు. బట్ తాగే వాళ్ళు తాగుతారు. ఐ కెన్ జస్ట్ సజెస్ట్. సో మారాలి అనుకునే వాళ్ళు మారుతారు. అది వాళ్ళ ఇష్టం. కరెక్ట్. వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్, వాళ్ళ టాలరెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ అంటే హ్యాబిట్స్. వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉండొచ్చు. ఐ డోంట్ మైండ్. బట్ మీకు మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడే అది సాధ్యం. అవన్నీ తీసుకోగలగాలి. అంతే. అంటే అట్లీస్ట్ నేను వీక్‌లో 2 డేస్ ఇస్తాను. వెయిట్ తగ్గిపోయాక. ఓకే. ఆ 3 మంత్స్, ఆ 2 మంత్స్ మాత్రం ఐఎమ్ ఎ స్ట్రిక్ట్ మదర్. సో యూ నీడ్ టు ఫాలో ఆల్ ఖచ్చితంగా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకవేళ మీకు తెలియకుండా వాళ్ళు ఏదైనా తినేస్తే తినరండి. ఎందుకంటే రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తిన్నా చెప్తారు. ఓకే. ఇలా తిన్నామండి. తినరు. 1-2 మంత్స్ కూడా మనం స్ట్రిక్ట్‌గా ఉండకపోతే ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీ అండి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. 3 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు. షీ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్. షీ ఈజ్ అ హీరోయిన్. ఆమె మీ గురించి అడిగారండి. ఆవిడ ఒకసారి నేను ఆమె గురించి రకరకాలుగా మాటలు వస్తున్నాయి. నేనేమో డైట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు చాలా మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో. ఈ టైంలో నేను పర్ఫెక్ట్‌గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక నేను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. మీకు పరిచయం కదా చెప్తారా అంటే వై నాట్. నేను ప్రాబ్లమ్స్ ఏంటనేది బయట సోషల్ మీడియా కానీ నాకేముంది, నేనేమి దానిలో ఏం లేదు. నాకు తెలుసు మీరేం మెడికల్ రాయరని, మెడిసిన్స్ కాదు. మీరు ఏదో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఇలా ఇలా చేయమని చెప్తారు. ఇష్టమైన వాళ్ళు చేస్తారు, కష్టమైన వాళ్ళు రారు. అంతే. దట్స్ వెరీ సింపుల్. నాకు రామ్ గోపాల్ వర్మ గారు మీకు నచ్చితే రండి సినిమాకి, లేకపోతే లేదని చెప్తారు. మా వాళ్ళకి సార్ మీరేంటి సార్ అలా చెప్తారంటే, శివ మనం ఎంత చెప్పినా నచ్చినోడే వస్తాడు, వాడిని ఎవడు ఆపలేడు. నచ్చినోడే ఎట్లాగో బతిలాడినా రాడు, వాడిని ఎవడు రమ్మన్నా వేస్ట్. అందుకని మీకు సినిమా నచ్చి సినిమా చూడాలనిపిస్తేనే రండి అని చెప్తాను, తప్పే ఉంది అంటాడు. అలానే మీరు కూడా. రామ్ గోపాల్ వర్మ అంటే నాకు గుర్తొచ్చింది. సార్ నేను ఒకసారి ఒక చోట కలిశాను. అప్పటికి ఐఎమ్ నాట్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై క్లినిక్. ఓకే. అప్పుడు నేను ఒక డ్రెస్లో ఉన్నా. మామూలుగా మాట్లాడుతూ మీ ఏజ్ ఎంత అన్నారు సార్. అప్పుడు నాది 40+. 40+? 40+. అంటే చాలా చిన్నప్పుడే పెళ్ళయిందని ఏదో చెప్పారు నాకు. 40+ అనమాట. సో సార్ అన్నారు, యూ డోంట్ లుక్ లైక్ దట్. మీ క్లినిక్కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి, మీ ఫొటోసే ఉండాలి,
అప్పుడు నేను మీ క్లినిక్కి విజిట్ అవుతాను అన్నాను ఓ. అన్నారు. ఓ. అంటే సో తన మాటల వల్లే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చాను. అంటే నా ఫేస్ని నేను ముందుకు తీసుకొచ్చాను. ఓ, అప్పటిదాకా మీరు మీ ఫేస్ కాదు. ఫేస్ కాదు. ఓ, ఇది నాకు నిజంగా తెలియదండి, సర్ప్రైజ్. ఆర్జీవి గారు, మీరు ఇంకొక చోట మార్కులు కొట్టేశారు. మీ మీ లైఫ్ స్టైల్ గురించి రకరకాలుగా వాడుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి మనకి ఇక్కడే ఉన్నారు. ఆ.